వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నుంచి అధికారులు కీలక సమాచారం రాబడుతున్నారు. మన దేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని చాకచక్యంగా పాకిస్తాన్కు చేరవేస్తూ వచ్చింది జ్యోతి. అసలు ఆమె పాకిస్తాన్ గూఢచారి అనే అనుమానమే రాలేదని అంటున్నారు గతంలో ఆమెను కలిసిన ఇన్ఫ్లుయెన్సర్లు. కోల్కతాకు చెందిన యూట్యూబర్ సౌమిత్ భట్టాచార్య కూడా అదే చెప్తున్నట్టు తెలుస్తోంది. అయోధ్య రామజన్మభూమిలో రామాలయం ప్రారంభోత్సవానికి సరిగ్గా 10 రోజుల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించింది, వీడియోలు తీసుకుంది. ఆ సమయంలోనే కోల్కతాకు చెందిన యూట్యూబర్ సౌమిత్ భట్టాచార్యకు జ్యోతితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆమె 2 సార్లు కోల్కతాకు వెళ్లింది. గత ఏడాదిన్నర కాలంలో వీళ్ళిద్దరూ 3 సార్లు కలిశారు. దీంతో సౌమిత్ భట్టాచార్యను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. అయితే జ్యోతి వ్యవహార శైలిపై తనకు ఎలాంటి అనుమానం కలగలేదని సౌమిత్ భట్టాచార్య చెప్పినట్లు తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్నట్టు ఇటీవల గుర్తించారు అధికారులు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన అధికారులతో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్టు ఇప్పటికే తేలింది. అయితే జ్యోతితో సంబంధాలున్న మిగతా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు. వాళ్ల నుంచి కూడా కీలక సమాచారం రాబడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలోని పలు ప్రధాన ఆలయాల పరిసరాల్లో కలియ తిరుగుతూ వీడియోలు చేసింది. ఆయా ఆలయాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్కు చేరవేసింది జ్యోతి.